ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 2025వ సంవత్సరంలో జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా షష్ఠ స్థితిగతుడై మీ శత్రువుల్ని కొంత అణచివేయగలిగారు. కాషాయ బట్టలు కనబడినా విభూతి బొట్టులు 3 పెట్టుకున్నటువంటి వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి చక్కగా గురుగారు అంటూ మరి మంచి వినయాన్నే ప్రదర్శిస్తారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఐడియాలజీ నేర్చుకోవాలా, ఆ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవాలా. మరి యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా కళ్ళు తిరగడము, ఛాతీ నొప్పి ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వారు కొంచెం చెస్ట్ పెయిన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇక ప్రేమ వ్యవహారాల్లో డిప్రెషన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఈ మే 30 తర్వాత డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. మరి గ్రీన్ సిగ్నల్ మీకు మీ యొక్క ప్రేమికుల దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అందుకని నూతనంగా పెళ్లి చేసుకొని కొత్త దుకాణం పెట్టడానికి అవకాశాలు కంప్లీట్గా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి మరి డబ్బులన్నీ కూడా సముపార్జన చేసుకోండి. అలాగే ఈ యొక్క మహిళలంతా కూడా మరి కాస్త మనశ్శాంతి తక్కువై ఉంది. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఈ సంవత్సరం మే 30 తర్వాత 2025వ సంవత్సరంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు బ్రహ్మాండమైన పంట చేస్తారు అండ్ మంచి లాభాలు ఆర్జిస్తారు. తర్వాత చక్కగా అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి లేకుండా సకాలంలో తినడము ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి చేసుకోవాలి. ఇక వ్యాపారాలు, స్వీట్ షాపుల వాళ్ళు లాస్ అయిపోతారు. గోల్డ్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు లాస్ అయిపోతారు మే 30 వరకు. తర్వాత మే 30 తర్వాత కాస్త పికప్ అనేటటువంటిది ఉంటుంది. జ్యూసుల వ్యాపారం, లిక్విడ్స్ వ్యాపారం, మందుల వ్యాపారం, వైన్ షాపుల వ్యాపారం ఇవన్నీ కూడా, బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ కూడా పుంజుకుంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. ఈ విధంగా సస్యశ్యామలం అయిపోతుంది మీ జీవితం అంతా కూడా ఈ 2025వ సంవత్సరం. ప్రొవైడెడ్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడితే అవుతారు. దుప్పటి కప్పుకొని పడుకుంటే అవ్వవు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు మే 30 వరకు. మరి మార్చ్ 29 తర్వాత అర్ధాష్టమ శని కూడా జాయిన్ అవుతున్నాడు. అండ్ ఫర్ దిస్ షార్ట్ టైం బిట్వీన్ దిస్ మార్చ్ 29 తర్వాత నుంచి మే 30 వరకు చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. జైళ్ళకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీకు, ఇఫ్ యూ గో ఫర్ ఇల్లీగల్ థింగ్స్ అండ్ ఆల్. సో బీ కేర్ఫుల్. ఆ తర్వాత మే 30 తర్వాత కాస్త రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. పనులు మాత్రము కొంచెం లేటుగా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా జ్యోతిషాన్ని ఒక సరదాగా కానీ తీసుకుంటే మీ జీవితమే సరదాల పాలైపోతుంది, నవ్వుల పాలైపోతుంది. సో టేక్ ఇట్ వెరీ సీరియస్. అండ్ దాని నుంచి మీరు చక్కగా హౌ లాంగ్ మీరు హౌ మచ్ యూ కెన్ బి బెనిఫిటెడ్ అనేటటువంటిది తీసుకొని గురువుల ద్వారా ఆ బెనిఫిట్ అనేటటువంటి ఫ్రూట్ని మీరు పొందాలి. సో ఈ విధమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ యొక్క ధనుసు రాశి వారికి బాగుంటుంది. మరి రియల్టర్స్, బిల్డర్స్ వీళ్ళంతా కూడా 10 సంవత్సరాల వరకు లేని రేటుని మీరు ఇప్పుడు పెడితే మీ దగ్గర ఎందుకు కొంటారు? దొంగ భూముల్ని సృష్టించి మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చాలా తప్పులు చేస్తున్నారు. మీరు బిల్డర్స్ వాళ్ళకి బంటే బుద్ధి లేదు, మీకేమైంది? మీరు కూడా అంతే రేట్లు పెంచితే ఎక్కడొస్తాయి డబ్బులు? ఇదా విధానం? సొసైటీని యూ హ్యావ్ టు రెనోవేట్ అండ్ రిఫార్మ్ ద సొసైటీ. యూ షుడ్ నాట్ స్పాయిల్ ద సొసైటీ. సో అందుకనే స్వయం కృతాపరాధాలుగా మీ యొక్క గోతులను మీరే తవ్వుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా పికప్ అవడానికి ఇంకా మీకు ఈ సంవత్సరం అంతా కూడా బిల్డర్స్ పైకి రారు. మీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా పొడుకునే ఉంటుంది 1 ఇయర్ పాటు. అండ్ దీనికోసం కొన్ని పరిహారాలు మీరు చేసుకోండి. ముందు మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి, మీ క్యారెక్టర్ని మీరు చేంజ్ చేసుకోండి. అప్పటిదాకా మీరు చేసే ఏ రెమెడీ కూడా పనిచేయదు. రెమెడీస్ ఏంటంటే
ఈ యొక్క మే 30 వరకు రావి చెట్టుకు నీళ్లు పోయండి. రోజు ఒక బకెట్ నీళ్లు పోయండి. అంతేగాని స్పూన్ నీళ్లు, చిన్న కలసంలో నీళ్లు పోయడం కాదు. రావి చెట్టు చుట్టూ 108 టైమ్స్ తిరగాలి మీరు. ఐ హ్యావ్ నో టైం అంటే మీకు టైం లేకుండా అయిపోతుంది మొత్తానికి. కాబట్టి ఇట్ ఈస్ ఎ డివైన్ వృక్షం. ఆ వృక్షాన్ని, దైవత్వం కలిగినటువంటి ఆ వృక్షము మీ స్పాంజ్ వాటర్ని పీల్చబడేసినట్టు మీ యొక్క పూర్వజన్మ కర్మల్ని పీల్చేస్తుంది. కాబట్టి చక్కగా శనివారం నాడైనా సరే 108 ప్రదక్షిణాలు చేసుకోవాలా. ఆ విధంగా చేసుకుంటే, అలాగే ఈ యొక్క గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు మీరు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, లేదా మహాకాళి మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకోవడం ద్వారా కొంత ఈవిల్ ఎఫెక్ట్స్ని మీరు తప్పించుకోగలుగుతారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీరు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఎదిగిపోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు.